ప్రొకార్యోటిక్ సెల్ కేంద్రక పూర్వ కణాలు. జీవులలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం సెల్ అంటారు. కణం అనేది జీవులన్నింటికీ కూడా మూలాధారంగా ఉంటుంది. కణాల యొక్క ఆకృతి వాటిలో జరిగే విధులను బట్టి వేరువేరుగా ఉంటుంది. కణాలు 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఫస్ట్ ప్రొకార్యోటిక్ సెల్ కేంద్రక పూర్వ కణాలు, సెకండ్ యూకారియోటిక్ సెల్ నిజ కేంద్రక కణాలు. ఫస్ట్ ప్రొకార్యోటిక్ సెల్ కేంద్రక పూర్వ కణాలు. కణంలో కేంద్రకం లేని కేంద్రక రహిత కణాలను కేంద్రక పూర్వ కణాలు ప్రొకార్యోటిక్ సెల్ అని అంటారు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్. ఈ జీవులు సాధారణంగా సూక్ష్మ పరిమాణం కలిగి నిజ కేంద్రక కణాల కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతాయి. వాటి ఆకారాలలో పరిమాణంలో చాలా వైవిధ్యత కనిపిస్తుంది. బ్యాక్టీరియంలు సాధారణంగా బాసిల్లస్, కోకస్, విబ్రియో రూపాలలో ఉంటాయి. కేంద్రక పూర్వజీవులు వివిధ ఆకృతులను కలిగి విభిన్న విధులను నిర్వర్తించినప్పటికీ వాటి కణ సంధానం మౌలికంగా ఒకేలాగా ఉంటుంది. అన్ని కేంద్రక పూర్వజీవుల కణాలలో కణ పొరను ఆవరించి కణ కవచం ఏర్పడి ఉంటుంది. కణం కణద్రవ్య మాత్రికతో నిండి ఉంటుంది. నిర్దిష్టమైన నిజ కేంద్రకం ఉండదు. ఈ చిన్న డిఎన్ఏ వలయాలను ప్లాస్మిడ్స్ అంటారు. ఈ ప్లాస్మిడ్స్ డిఎన్ఏలు బ్యాక్టీరియంలకు కొన్ని ప్రత్యేక దృశ్య రూప లక్షణాలను ఆపాదిస్తాయి. నిజ కేంద్రక జీవులలో కేంద్రక పొర ఉంటుంది. కేంద్రక పూర్వ జీవులు కొన్ని కణ అంతర్వేశాలను కలిగి ఉండి ప్రత్యేకతలను చూపిస్తాయి. కణ ఆచ్ఛాదన దాని భిన్న రూపాలు. చాలా కేంద్రక పూర్వ జీవులలో ప్రత్యేకించి బ్యాక్టీరియంల కణాలలో సంక్లిష్ట రసాయనిక నిర్మాణం గల కణ ఆచ్ఛాదన ఉంటుంది. దీనిలో దృఢంగా బంధితమై ఉన్న 3 పొరలు ఉంటాయి. అవి అత్యంత వెలుపలి గ్లైకోకెలిక్స్ పొర, దాని కింద కణకవచం, దాని తర్వాత ప్లాస్మా పొర ఉంటుంది. కణ ఆచ్ఛాదనలోని రసాయనిక నిర్మాణంలో గల భిన్నత్వం ఆధారంగా గ్రామ్ అభివృద్ధి చేసిన అభిరంజన పద్ధతి ఆధారంగా బ్యాక్టీరియంలను 2 గ్రూప్స్గా వర్గీకరించారు. ఫస్ట్ గ్రామ్ పాజిటివ్, సెకండ్ గ్రామ్ నెగిటివ్. గ్రామ్ పాజిటివ్ గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించే వాటిని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియంలు అని అంటారు. గ్రామ్ నెగిటివ్ గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించని వాటిని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియంలు అని అంటారు. వివిధ బ్యాక్టీరియంలలో గ్లైకోకెలిక్స్ పొర దాని నిర్మాణంలో ఉన్న పదార్థాలలోనూ మందంలోనూ భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు అవి వదులైన జిగురు పొరవలే లేక కొన్నిసార్లు దృఢమైన మందమైన తొడుగువలే ఉంటుంది. కణకవచం అనేది కణం పగిలిపోకుండా కావలసిన బలాన్ని, నిర్మాణపరమైన ఆధారాన్ని కలుగజేస్తుంది. ప్లాస్మా పొర అర్ధపారగమ్యత స్వభావాన్ని కలిగి ఉండి బాహ్య ప్రపంచంతో ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ పొర యొక్క నిర్మాణం నిజ కేంద్రక జీవుల కణ పొర నిర్మాణం వలనే ఉంటుంది. కేంద్రక పూర్వ జీవులలో క్రోమటోఫోర్లనే ఇతర త్వచ నిర్మాణాలు కణద్రవ్యంలోకి వ్యాపించి ఉంటాయి. వీటిలో వర్ణద్రవ్యాలు నిండి ఉంటాయి. ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచయుత ఆకారాలను మీసోసోమ్స్ అంటారు. ఈ త్వచ వ్యాపనాలు కోశికలు, నాళికలు, పటలికలు వలె కనిపిస్తాయి. అవి కణ కవచం ఏర్పడటానికి, డిఎన్ఏ ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు డిఎన్ఏ వితరణ చెందడానికి తోడ్పడతాయి. బ్యాక్టీరియంల చలన సహితం లేదా చలన రహితంగా ఉండవచ్చు. చలన సహితమైనచో వాటిలో కణకవచం నుంచి పలుచని తంతువుల వలె పెరిగిన కసాబాలు ఉంటాయి. బ్యాక్టీరియంలలో కసాబాల సంఖ్య, అమరికలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. రైబోజోమ్స్ ఆకారం గోళాకారంగా కానీ హృదయాకారంగా కానీ ఉంటాయి. వీటి చుట్టూ ఎటువంటి త్వచం ఉండదు. రైబోసోమ్స్ కణంలో స్వేచ్ఛగా కానీ గుంపులుగా కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి గాని అతుక్కొని ఉంటాయి. గుంపులుగా ఉన్న రైబోసోమ్లను పాలిజోమ్స్ అంటారు. ఈ రైబోజోమ్స్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటంటే ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. రైబోజోమ్స్ అంతర్వేశాలు.
రైబోజోమ్లు ప్రోటీన్ల నిర్మాణం జరిగే ప్రదేశాలు. అనేక రైబోజోమ్లు ఒకే మెసెంజర్ ఆర్ఎన్ఏ పోచకు అతుక్కుని చైన్ వలె కనిపిస్తాయి. వీటిని పాలీరైబోసోమ్స్ ఆర్ పాలీసోమ్స్ అంటారు. పాలీసోమ్స్లోని రైబోజోమ్స్ మెసెంజర్ ఆర్ఎన్ఏలోని మెసేజ్ను ప్రోటీన్స్గా అనువదిస్తాయి. అంతర్వేశాలు కేంద్రక పూర్వ జీవుల కణాలలో నిలువ పదార్థాలు కణద్రవ్యంలో చేరి ఉంటాయి. వీటిని కణ అంతర్వేశాలు అంటారు. ఇవి కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండి ఏ విధమైన ఆచ్ఛాదన పొరలను చూపవు. 1953లో జార్జ్ పిల్లెట్ మొదటిసారి రైబోజోమ్స్లను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో గాఢమైన రేణువులుగా గుర్తించారు. ఇవి రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ ప్రోటీన్లతో నిర్మించబడి ఉంటాయి. వీటిని ఆవరించి పొర ఉండదు. కేంద్రక పూర్వ జీవుల రైబోజోమ్స్ 70S రకానికి చెంది ఉంటాయి. నిజ కేంద్రక రైబోజోమ్స్ 80S రకానికి. ఎస్ అంటే స్వెడ్బర్గ్ ప్రమాణాలలో చెప్పబడే అవసాధన గుణకం. ఇది పరోక్షంగా సాంద్రతా పరిమాణమును తెలిపే అంశం. ఈ 2 రకాల రైబోజోమ్ల నిర్మాణంలో 2 ఉపప్రమాణాలు ఉంటాయి. వీటిలో ఒకటి పెద్ద ఉపప్రమాణం, మరొకటి చిన్న ఉపప్రమాణం. 70S రైబోజోమ్స్లో 50S మరియు 30S ఉపప్రమాణాలు ఉండగా 80S రైబోజోమ్లో 60S, 40S ఉపప్రమాణాలు ఉంటాయి. ఈ 2 రకాల రైబోజోమ్లలోని ఉపప్రమాణాలు మెగ్నీషియం అయాన్ల సమక్షంలో కలిసి ఉంటాయి. రైబోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్స్లను కలిగి ఉండి ప్రోటీన్ నిర్మాణం జరగడానికి వేదికగా పనిచేస్తాయి.